జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రాణంతో ఉంటే పక్కనే ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లి బ్రతికించారని చెప్పారు. అసలు కారులో దొరికింది నా కూతురేనా? మీ అమ్మాయి పేరు వైదేహినే కదా? అవును. అయితే మీ అమ్మాయే. రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. స్వామీజీ శిష్యుల్లో ఒకరు వైదేహి ఫోటోలు తీశారటమ్మా. కానీ నేను వెళ్లేసరికి అతను అక్కడ లేడు. వచ్చే వరకు ఉందామంటే ఇక్కడ ముహూర్తం టైం అయిపోతుందని వచ్చేశాను. అతను వచ్చాక ఫోటో తీసుకుని పంపిస్తామన్నారు. ఆ ఫోటో వస్తే చాలు, నా కూతుర్ని గుర్తుపట్టేస్తాను. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. నీళ్లు పోయి. నమస్కారం స్వామీజీ. నమస్కారం. ప్రయాణం ఎలా సాగింది ఆయన? బాగానే సాగింది స్వామి. వైదేహి ఫోటోలు వాళ్ళ నాన్నగారికి పంపించమన్నారంట. అవును నాయనా, పాపం వైదేహి ఇంకా వాళ్ళింటికి చేరలేదట. ఇప్పుడు వైదేహి ఎలా ఉందో తెలియక వాళ్ళ నాన్నగారు చాలా కంగారు పడిపోతున్నారు. వెంటనే పంపించు. అలాగే గురువుగారు. మంచిది. మీ కూతురికే బంగారపు బొమ్మలా ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటమ్మా, ఇందాకటి నుంచి మీరిద్దరు చూసినట్టే మాట్లాడుతున్నారు. మీరు చూశారా? లేదు లేదు, వైదేహి మీద తనకి అభిమానం ఎక్కువ, అందుకే అలా అంటుంది కదా. అంతే. పద జానకి. ఏ ముసలి, ఎవరే నువ్వు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అనాథని చేరదీస్తే అనాథ? ఎవరు అనాథ? ఎవరు అనాథ? దశరథ రామయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? రక్త సంబంధాన్నే గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావా? రా, సరిగ్గా చూడయ్యా, చూడు. నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, నీ మేనకోడలు జానకి. ఏం మాట్లాడుతున్నావు ముసలి? ఇది మేనకోడలేంటి? రా శ్రవంతి, మరి దీన్నేమంటారు చెప్పు. అత్తయ్య కొడుకుతో పెళ్లి జరిపిస్తుంది. ఆపు నీ ఓవర్ యాక్షన్స్.
ఈ ముసలిది మొదలు పెట్టగానే నువ్వు అందుకున్నావా? అత్తయ్య మావయ్య వీళ్ళ మాటలు నమ్మకండి. ఏదో దురుద్దేశంతో నా స్థానానికి రావాలనుకుంటున్నారు. నోర్మోయి నాటకాలాడుతుంది నువ్వా మేమా? నేనే మీకులాగా నేనే మేనకోడల్ని చెప్పుకుంటూ రాలేదు. నా దగ్గర ఆధారాలున్నాయి. అత్తయ్య మావయ్య నేనే మేనకోడల్ని గుర్తించారు తెలుసా? అవును, స్రవంతి మేనకోడలు అనడానికి ఆధారాలున్నాయి. మరి జానకి దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఉన్నాయే ఉన్నాయి. ఉండే చూపిస్తా. వీటిని ఏమంటారు? చూడయ్యా చూడు. నేనెంతో కష్టపడి ఈ ఇంటికి మేనకోడలిగా వస్తే ఇదెవరో నా ప్లాన్ కొట్టేసిందేంటి? అసలు మేనకోడలు వైదేహి కదా, ఇదెవరు? రాజా, చూసావా చిన్నప్పుడు నీ చెల్లెలిచ్చిన బొమ్మలు? నువ్వు చెప్పిన అబద్ధం నిజం చేయమని గట్టిగా కోరుకున్నావు కదా. అత్తయ్య నోర్మై! ఎవరే నీ కత్తయ్యా? ఎవరు? వరసతో పిలిచావంటే ప్రాణాలు తీస్తానేమనుకున్నావు? ఎవరో ముసల్దాన్ని తెచ్చి నాటకం ఆడినంత మాత్రాన మేనకోడలు అయిపోతావు అనుకుంటున్నావా? ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? కౌసల్య, ఏంటత్తయ్యా ఏంటి? ఎందుకు జానకి మీద అలా పడిపోతున్నావు? జానకి నా మనవరాలు కాదనడానికి ఒక్క కారణం చెప్పు. జానకి మీ మనవరాలైతే మరి స్రవంతి ఎవరు? ఏమో, స్రవంతి అబద్ధం కావచ్చు కదా. నిజానిజాలు నువ్వెలా నిర్ణయిస్తావు? అంటే స్రవంతిని నువ్వు కోడలు చేసుకోవాలనుకున్నావు కాబట్టి స్రవంతి నిజం, జానకి వల్ల పెళ్లి ఆగిపోయింది కాబట్టి జానకి అబద్ధం, అంతేనా? బామ్మగారు, మీకు జానకి అంటే ఇష్టం, అందుకే మీ మనవరాలు అని గుడ్డిగా నమ్మేస్తున్నారు. స్రవంతిని మీరెలా నమ్మారు? చూసి మేమే కనుగొన్నాం.
ఎవరో చెరచిక్కేది ఎవరో వేటకు సాగు సిట్ట శివరో తరదిం. ఊరుకోండి బామ్మగారు. మీరు కోమాలో నుంచి బయటపడ్డప్పుడే సరిగ్గా మిమ్మల్ని జానకి ముట్టుకుంది. అదేదో జానకి మహత్యమని సాయిబాబా మహత్యంలా చెప్తున్నారు. ఎవరు నిజమైనా కాకపోయినా నా చెల్లెలు నన్ను వదిలి వెళ్లిపోయిందన్నది నిజం. తనకి ఒక ఆడబిడ్డ ఉందన్నది నిజం. ఈ ఇద్దరే కాదు, ఇంకో 20 మంది నీ చెల్లెలు కూతుర్ని మామయ్య అని వచ్చినా కాదనలేను. ఎందుకంటే వచ్చిన వాళ్లలో నిజంగా నా మేనకోడలుంటే అనుమానంతో దూరం చేసుకోలేను కదా. అందుకే నిజ నిజాలేంటో తెలిసేదాకా ఎవ్వరినీ అనుమానించొద్దు కౌసల్య. ఇద్దరినీ ఒకేలా చూడండి. అయ్యగారు పైన ఏమైంది? పైకి రండి ఒకసారి. అయ్యగారు ఏమైందంటే చెప్తాను. రండి అయ్యగారు, రండి రండి. అయ్యగారు అయ్యగారు చూడండి. ఇదంతా ఇలా ఉందేంటి? ఏమైందిరా? దేవాన్ షేడి మొత్తం చూశాను అమ్మగారు, ఎక్కడా లేడు. ఫోన్ చేయండి రా. అమ్మగారు ఫోన్ కూడా ఇక్కడే పడేశాడు. అమ్మగారు ఫోన్ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? నా మనవడికి ఏమీ కాదు, నా మనవడికి ఏమీ కాదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ముందు అందరూ పదండి, వెతుకుదాం. పదండి. వచ్చింది. వైదేహి వచ్చిందా? వచ్చింది. తను వచ్చింది అనడానికి సంకేతంగా ఒకప్పుడు నేను తనకి బహుమతిగా నా చేతులతో తొడిగిన నల్లపూసల దండ వదిలి వెళ్ళింది. ఇవి వేరెవరివో అనుకుందాము అంటే నాకు గుర్తు. నా చేతులతో నేనే వైదేహి మెళ్ళో వేశాను. ఎప్పుడు బయటికి తెలియదు. కాబట్టి నా వైదేహి వచ్చింది. పెళ్లి జరుగుతుంటే పెళ్లి దగ్గరే ఉంది. అసలు పెళ్లి ఆపుండేదేమో. అప్పుడే నువ్వు మేనకోడల్వి అని ఆవిడెవరో చెప్పడంతో ఆగిపోయింది. ఛ! ఇంక పెళ్లి ఆగిపోయింది కదా, ఇంక తన అవసరమే ఉందని వైదేహి వెళ్లిపోయింది. అయినా ఆవిడెవరో అప్పుడే రావాలా?
వైదేహి వచ్చి పెళ్లి ఆపాక వచ్చి ఉండొచ్చు కదా. అయ్యో, పెళ్ళాపింది మీ వైదేహినే. అలా వచ్చి పెళ్ళాపలేక ఇలా ఆపింది. మరైతే మీ గది ఎందుకు చిందరవందరగా ఉంది? బెడ్ మీద నల్లపూసలు పెట్టింది కదా, ఆ సంతోషంలో ఇంకా ఏమైనా పెట్టుంటుందేమో అని మొత్తం వెతికా. అవి అలాగే ఉండిపోయి నువ్వేదో అనుకున్నావు. గొప్ప పని చేశారండి. అది సరే, ఒకవేళ వైదేహి నల్లపూసలు వదిలి వెళ్ళకపోయింటే అప్పుడు విషం తాగేసుండేవారా? చిచి, నేనెందుకు తాగుతాను? మరి ఏం చేసుండేవారు? ఆ స్రవంతికి పట్టుండేవాడిని. ఇంకా రాలేదేంటండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు చాలా భయంగా ఉంది. ఈ భయం ముందే ఉండాలి కౌసల్య. వాడు వైదేహిని ప్రేమించాడని తెలుసు, అయినా స్రవంతిని మేనకోడలనుకుని బలవంతంగా పెళ్లి చేయాలని చూశావు. మనసులో బాధ ఉన్నవాడు ఆ బాధను అర్థం చేసుకుని మనుషుల మధ్య ఎలా ఉండగలడు? ఏంటత్తయ్యా, వాడు కనిపించకపోవడానికి నేనే కారణం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి గురించి అడిగా, కానీ వాడు తర్వాత చేసుకుంటానంటేనే కదా ఏర్పాట్లు చేశాను. ఇది పెళ్లికి సంబంధించిన విషయం కాదులే అత్తయ్యా. అలా అయితే మీరు పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడే వెళ్లిపోయుండేవాడు. వేరే ఏదో కారణం ఉంది. అయ్యగారు, అంజీ కనిపించాడా? లేదయ్య గారు, చుట్టుపక్కల మొత్తం వెతికాను, ఎక్కడా లేరు. నేను వెతికాను మావయ్య, బావెక్కడా కనిపించలేదు. అప్పుడే వచ్చేసావేంటి? ఇంకా ఎంతసేపని వెతకాలి? దేవాంశ్ ఇంటికొచ్చి వచ్చేసాడని నీకు ఫోన్ చేసేంత వరకు వెతుకుతూనే ఉండాలి. ఇలాంటి మాటల్లోనే కదా మార్కులు ఎక్కువ పడేది. ఇప్పుడు జానకి కనుక దేవాంశ్ని తెచ్చిందనుకో, మార్కులు మొత్తం అది కొట్టేస్తుంది. బావెక్కడున్నా వచ్చేస్తాడు, కానీ ఆ జానికి మాత్రం తిరిగి రాదు. మనోడా వచ్చింది చూడు. వెళ్ళు, నీ పర్ఫార్మెన్స్ చూపించు. అయ్యో బావా! దేవాంశ్ నాన్నా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? రా. అయ్యో దేవాంశ్, ఏమైందన్నా? ఏంటి ఏమైంది? ఏమైంది బావా? ఏమైందిరా? అయ్యో దేవాంశ్, ఏమైంది? అయ్యో ఏమైంది మనవడా? ఏమైంది బావా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? బావా ఏమైంది? ఏమైందిరా? ఏం లేదు మావయ్య, నేను బావ కోసం వెతుకుతుంటే కొంతమంది రౌడీలు నా మీద దాడి చేశారు. ఆ గొడవలో బావకి చిన్న గాయమైంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లి కట్టు కట్టించాను. ఏం కాదు. అసలు నువ్వెందుకు బయటకు వెళ్ళావురా? గది చూస్తే చింద్రవందరగా ఉంది, నువ్వు కనిపించలేదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళావు. ఎంత భయపడిపోయానో తెలుసా? భయం ఎందుకమ్మా? నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తానన్నప్పుడే ఏమీ అయిపోలేదు. ఆగిపోయాకేమవుతానమ్మా? నేను బాగానే ఉన్నాను, ఏమీ అయిపోను. నా గురించి అస్సలు కంగారు పడద్దు. అమ్మా, ఇంకో ముఖ్యమైన విషయం. ముందు ఒకటే మరదలు పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇంకొకరు మరదలని వచ్చారు కదా అని మళ్ళీ ఇద్దరితో పెళ్లి చేస్తానని మాత్రం అనొద్దు. ఇది మాత్రం నా వల్ల కాదు. ఇక్కడ వీళ్ళిద్దరు, అక్కడ వైదేహి, ముగ్గురితో ఏమైపోతాను? నన్ను లాగుతావేంటి? నా బావకి నేను కాఫీ తీసుకెళ్తుంటే మధ్యలో నువ్వు లాగుతావేంటి? నా బావకి నేను కాఫీ ఇస్తాను, నన్ను లాగుతావేంటి? అయినా ఇప్పటి వరకు వంటగదిలో నేను కాఫీ కలిపితే నువ్వెక్కడి నుంచి వచ్చావు? వంటగదిలో కాఫీలు కలపటం పాత
పద్ధతి. బెడ్రూమ్ లోని తయారు చేయటం కొత్త పద్ధతి. పాత అయినా కొత్త అయినా బావకు నేనే కాఫీ ఇవ్వాలి. దొంగ మరదలివి. నీకు బావలా అవుతాడే? నువ్వే దొంగ మరదలివి. నువ్వు దొంగ మరదలివి. నువ్వు నువ్వే నువ్వు దొంగ మరదలివి. నువ్వే దొంగ మరదలివి. నువ్వే 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 నువ్వే. ఏయ్, ఆపండి. పొద్దు పొద్దున్నే గేదె గొంతులేసుకుని నిద్ర మొత్తం చెడగొట్టారు. నిన్నే నిన్నే నిన్ను నిన్నే అని చెప్పాను. నిన్ను నన్ను కాదు నిన్నే నిన్నే. అయ్యో నిన్నే తిడుతున్నారు. నిన్నే 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 అన్నానా? అయ్యో కాదు నిన్ను కాదు కదా. నిన్నే. ఏ ఆపండి. నిజమే బావా, దీంతో నా గొడవ ఎందుకు? కాఫీ తీసుకో బావా. నా కాఫీ తీసుకో బావా. పొద్దు పొద్దున్నే ఈ బంపర్ ఆఫర్ ఏంటి నాకు? లేదు బావా, నా కాఫీ తాగు బావా. బావా నా కాఫీ తీసుకోవా. నా కాఫీ తాగు బావా. బావా పొద్దు పొద్దున్నే లేచి నీకోసం కష్టపడి కాఫీ కలిపాను. నేను తెచ్చిన కాఫీ నువ్వు తాగాలి. ఏంటి, నువ్వు కలిపావా? అవును, నేనే కలిపాను. నేనే కలిపాను బావా. నమ్మకపోతే ఊర్మిళక్కను అడుగు. అయ్యో, నువ్వు కలిపావనుకోలేదు శ్రవంతి. పనమ్మాయి కలిపితే తెచ్చావేమో అనుకున్నాను. బావా, ఆ కాఫీని తీసుకోండి. పాపం అంత కష్టపడి కలిపింది కదా, బాగోదు, తీసుకోండి. ఏంటిది సడన్ గా ప్లేట్ మార్చేసింది? తీసుకో బావా, నేనేమి అనుకోను. తాగు బావా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆగు బావా. ఏమైంది? శ్రవంతి, బావకి 1 స్పూన్ అలవాటు. నువ్వు 1 స్పూన్ ఉప్పు వేసావా, 2 స్పూన్లు ఉప్పు కలిపావా? 1 స్పూనే వేసాను. ముట్టుకోలేవు కూడా. ముట్టుకోవడం కాదే, ముద్దు కూడా పెడతాను. మూతి పళ్ళు రాళ్ళ కొడతాడు. చూస్తావా? చూడు. చూస్తాను. ఇప్పుడే బావ దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాను. అమ్మాయి గారు ఏమైంది? కుక్క ఏమైనా కలిసిందా? కాదంజీ, కాఫీ కప్పు కరిచింది. అమ్మో, జాగ్రత్త అమ్మాయి గారు. మీ ఇంట్లో మనుషులతోనే కాదు, కాఫీ కప్పులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బావ ఇలా చేసావు? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, కాఫీ కప్పు పెట్టడం కాదు, మొహం మీద కాఫీ పోస్తా. ఏంటి శ్రవంతి, పెదాలు ఎర్రగా అయిపోయి బావకి ముద్దు పెట్టబోతే కరికేశాడా? ఇది బావని ముట్టుకోవటానికి ప్రయత్నించినా ఫలితం ఇలానే ఉంటుంది. ఏం చేస్తే వదులుతా అన్నావు కదా,
నీకు ఛాలెంజ్. ముద్దు పెట్టించుకోవడం కష్టమైతే ప్రేమగా బావ చేత్తో ఒక్క ముద్దు పెట్టించుకో, లేదా ఇష్టంగా కౌగిలించుకునేలా చేసుకో. వీటిల్లో ఏది చేసినా నేను వెళ్ళిపోతా. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్, సరేనా? నా మొహానికి అంత ముద్దొచ్చేలా ఉంటే ఎందుకు ఎగబడతానక్క? అందుకే మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, వినిపించుకోవే. అప్పుడు కాంపిటీషన్ లేదు కదక్క. బావే కదా పెళ్లి చేసుకుంటాడు, ఎక్కడికి పోతాడని లైట్ గా తీసుకున్నాను. ఇప్పుడు జానకి కాంపిటీషన్ కొచ్చింది. ముందు నేను కాఫీ తీసుకెళ్ళిచ్చినా ఇంతలో జానకి వచ్చి నా కాఫీ బదులు దాని కాఫీ తాగేలా చేసింది. ఈ ముద్దు ముచ్చట్లు దాని సొంతం కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలక్క. బావా నా గుప్పిట్లోకి రావాలి. దయచేసి ఒక ఐడియా చెప్పక్క. దానికి ప్రత్యేకించి ఐడియా ఎందుకు? జానకి దూరంగా నీకు దగ్గరగా ఉండేలా దేవాంశ్. అర్థమైందక్క, ఇక మొత్తం నేను చేసుకుంటాను. ఏది పూర్తిగా వినది పిచ్చిది. అత్తయ్య, అలా పిలవటం ఆపుతావా? అత్తయ్య అవుతారు కదా, వరుసతో పిలిస్తే ఏమైనా తప్ప అత్తయ్య? అవుతానో లేదో. నువ్వు అలా పిలుస్తుంటే గిట్టని వాళ్ళెవరో పిలుస్తున్నట్టుగా ఉంది. ఈ ఇంటికి వారసుడు కావాలి, అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకత్తయ్య నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఒక అనాథవి కాబట్టి. ఈ టాబ్లెట్స్ వేసుకోండి. దేవాంశ్, నానా దేవాంశ్, నానా దేవాంశ్. ఏంటమ్మా? నీ మరదల్ని గుడికి తీసుకెళ్ళు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కుదరదు. క్యాబ్లో వెళ్ళమని చెప్పు. నానా, ఆఫీస్కి పోయే దారిలో దించిపో, తిరిగి క్యాబ్లోనే వస్తుంది. సరే అమ్మా. ఏంటత్తయ్య, బావ నాతోనే ఉంటాడని గుడికి తీసుకెళ్ళమంటే దించేసి వెళ్ళిపోమంటారేంటి? స్రవంతి, దేవాంశ్ని నీతో బయటికి పంపించడం వరకే అత్తయ్య పని. తర్వాత నీతోనే ఉండేలా చేసుకోవడం నీ టాలెంట్. తీసుకెళ్లి టాలెంట్ చూపించు. వెళ్ళు. ఎక్కడికి? గుడికి. గుడికా?
అదేంటి బావా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అత్తమ్మ చెప్పారు కదా. ఆ, ఆ, చెప్పింది కానీ శ్రవంతిని తీసుకెళ్ళమంది కదా. శ్రవంతి అని పేరు పెట్టి చెప్పారా? అసలేమన్నారు గుర్తు తెచ్చుకోండి. నీ మరదల్ని గుడికి తీసుకెళ్ళు. ఏమని చెప్పారు? ఆ, అదే ఆ, మరదల్ని గుడికి తీసుకెళ్ళు అని చెప్పింది. మరి నేను మరదల్లే కదా, నన్ను తీసుకువెళ్ళమన్నట్టే కదా. కానీ మీకు శ్రవంతి గుర్తొచ్చింది అంతేలే. పెళ్లి వరకు వెళ్లారు కదా, అదే గుర్తొస్తుంది. ఏ మళ్ళీ పెళ్ళి అంటావేంటి? ఆపు చాలు. అమ్మ చెప్పినప్పుడు అక్కడ శ్రవంతి ఉంది. శ్రవంతి గురించి చెప్పిందేమో అని అనుకున్నాను. అసలది గుడికి వెళ్లే మొహమేనా? ఎప్పుడన్నా గుడికి వెళ్ళడం చూసారా? ఆ, ఎవరిని ఉద్దేశించి చెప్తే వాళ్ళనే తీసుకెళ్ళాలి బావా. ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్లిపోకూడదు. పద బావా. చేయదులు. పర్వాలేదు బావా, తాళి కట్టావు కదా, వైదేహి అనుకోదులే. ఏంటనుకోదు? వైదేహి గురించి నీకు పూర్తిగా తెలీదు. నా మీద ఎంత ప్రేముందో. నన్నెవరైనా కన్నెత్తి చూసినా అంత కోపం వచ్చేస్తుంది, కళ్ళు పీకేస్తుంది. నీ మంచి కోసమే చెప్తున్నా, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన లాల ఈ రోజు వస్తాడు. హాయ్ అక్క. ఉసే పిచ్చి మామ, కూని రాగాలు తీస్తూ ఇక్కడ తిరుగుతున్నావేంటి? బావ కోసం వెయిట్ చేస్తున్నానక్క. మేము ఉష్యమంటే గుడికెళ్తున్నాం కదా. ఇంకెక్కడి బావా, నువ్విక్కడ పాటలు పాడుతున్నప్పుడు అక్కడ జానకి దేవాంశ్ని ఉష్యమని గుడికి తీసుకెళ్లిపోయింది. బావ లోపలుంటే జానకి ఎలా తీసుకెళ్తుందక్క? పిచ్చా నీకు? బయటికెళ్లాడంటే లోపలున్నాడంటావేంటి? లేదక్క, బావ లోపలే ఉన్నాడు. పాట పాడుతూ రెడీ అవుతున్నట్టున్నాడు. కావాలంటే విందురా. ఉన్నాడు కదా. నీ బొందున్నాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్తే లోపల ఎలా ఉంటాడు? ఆ జానకి నిన్ను వెధవం చేసింది చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.